యా చేసాం మేము. అంటే యాక్చువల్ వీఆర్ బైక్ మెకానిక్ మ్యామ్, ఎంత కామనే మాకు. వీఆర్ బైక్ మెకానిక్ మ్యామ్, ఎంత కామనే మాకు. ఇది నాకు చాలా మామూలు విషయం అండి. ఇఫ్ యూ డోంట్ నో, మీరు ఏమనుకోకపోతే ఒక మాట చెప్పొచ్చా? ఐ లవ్ యూ మేడం. నార్మల్ మెకానిక్ అయితే లవ్ చేయొద్దా మేడం? నేను నిజంగా చాలా బాగా లవ్ చేస్తాను మేడం మిమ్మల్ని. జీవితాంతం లైఫ్లో మంచిగా చూసుకుంటాం మిమ్మల్ని. అంటే మాకు ఎడ్యుకేషన్ లేదని అనుకుంటున్నారా ఏంటి? నాకు ఎడ్యుకేషన్ లేకపోయినా నేను ఒక మెకానిక్ అయినా నాకు చాలా తెలివి ఉంది. సో యాక్చువల్లీ మీరు చూడగానే నిజంగా బాగా అనిపించారు. అంటే మీ అందం చూసి ఎంతైనా మాట్లాడాలనిపిస్తుంది నాకు. దిస్ ఇస్ యువర్ ఏంటి గెటప్ ఏంటి అని చూస్తున్నారా? సో ఏం లేదు, మెకానిక్ ప్రాంక్ చేస్తున్నాను అనమాట. సో అన్న పేరు గోపాల్, వీళ్ళ అన్నకి మెకానిక్ షాప్ ఉంది. సో వాళ్ళ ఫ్రెండ్ పైన ప్రాంక్ చేయమని చెప్పి మనకి ఇన్స్టాలో మెసేజ్ చేసిండు. సో అడుగుదాం మరి ఇప్పుడు ఎవరిపైన ప్రాంక్ చేద్దాం. మా ఫ్రెండ్ సోనీ ఉంది, యాక్టివ్ వచ్చిపోయింది. ఓకే, అంటే ఇప్పటికి యాక్టివ్ సర్వీస్ అయిపోయింది ఆల్రెడీ. ఓకే, వస్తుంది ఈవినింగ్ లోపు వచ్చేస్తుంది, చేసేద్దాం. ఆమె పైన చేసేద్దాం. సో మరి ప్రాబ్లం ఏం రాదు కదా? ప్రాబ్లం ఏమి ఉండదు. అంటే వాళ్ళు యూట్యూబ్ లో పెట్టినాక తీయడం గేయడం నేను ఉన్నాలే, చూసుకుంటారు కదా, ఏమి ఇబ్బంది ఏమి ఉండదు. సెట్ అయిందా బ్రో? నాకు మస్తు అయింది. సేమ్ వచ్చేసి రేపటి నుండి తప్పకుండా వస్తా, కానీ జీతం ఎత్తిస్తాయి మరి. ఇస్తలే ఎంత సరే మరి చేసేద్దాం మరి వీడియో, కానీ ప్రాబ్లం అయితే ఏం రాకుండా ఏం రా. నువ్వు ఈవినింగ్ వచ్చేసి కాల్ చేస్తానికి. సరే ఓకే బ్రో. మరి ఇలా ఫ్రెండ్ పైన ప్రాంక్ అంట, మరి ఎట్లా వస్తుందేమో తెలియదు, కానీ ఎండింగ్ వరకు వాచ్ చేయండి మీరు అయితే, సరేనా? మరి లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దామా? నెక్స్ట్ వాచ్. ఎంతసేపు అన్న 10 నిమిషాలు వస్తుంది అన్నది, ఇంకా వస్తలేదు. బండి తూర్చుడు బాగా నాతో తూడిపిస్తారు అట్లా ఇట్లా చేసి తుడిపిర్రు తుడిపిర్రు. వస్తుందా ఎలా? అన్న వస్తుంది జూమ్ చేసుకో. మ్యామ్ అయిపోయింది మ్యామ్ రిపేర్ మొత్తం. యాక్చువల్లీ గోపాల్ లేడు, వాడు బైక్స్ షోరూమ్కి అంటే వాటర్ సర్వీస్ చేయడానికి వెళ్ళాడు. సో వస్తాడు ఒక 10 minutes 15 minutesలో. తెగ నచ్చేసావరా, ఇలాగే మెయింటైన్ చేయి. చెప్పండి మేడం. ఫస్ట్ ఒకసారి చెక్ చేసుకోండి. స్టార్ట్ అవ్వట్లేదా? ఎందుకు? చేసాం మేము. అంటే యాక్చువల్ వీఆర్ బైక్ మెకానిక్ మ్యామ్, ఎంత కామనే మాకు. వీఆర్ బైక్ మెకానిక్ మ్యామ్, ఎంత కామనే మాకు. ఇది నాకు చాలా మామూలు విషయం అండి. అవునా? ఒక్క నిమిషం ఆయన, ఎందుకు స్టార్ట్ అవ్వట్లేదు? ఏంటి మేడం మీరు రాగానే స్టార్ట్ అవ్వట్లేదు? లేదు, నేను చేశాను మేడం, రిపేర్ చేశాను. సరే ఒక 10 minutesలో అయిపోతుంది, ఆగండి చూద్దాం ఏదో ఒకటి. యాక్చువల్లీ లోపల బటన్ సెట్ చేసిందో లేదో చూడాలి. అది సరే డిక్కీలో అది చూద్దాం కొంచెం. యాక్చువల్లీ పెట్రోల్ ఉండలేదు, ఇందాక కొంచెం ఇంజన్కి వేసిన అనమాట. కొంచెం అదే మరి ఎందుకు స్టార్ట్ అవ్వట్లేదు? యాక్చువల్లీ మీరు గోపాల్ ఫ్రెండా? ఎప్పటి నుంచి తెలుసు మేడం అతను? అవునా? యాక్చువల్గా నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. యాక్చువల్గా ఒకటి చెప్పాలంటే మేము 3 months నుంచి చూస్తూనే ఉన్నాం నా ఫోన్లో ఫొటోస్. అంటే మీరు చాలా అందంగా ఉన్నారని. అయ్యో నిజంగా చాలా అందంగా ఉన్నారు. ఆ స్మైల్ ఎక్కడ అసలు సూపర్ ఉంది తెలుసా స్మైల్ మీది. అంటే ఎప్పుడు ఇచ్చారు? మార్నింగ్ ఇచ్చారా బైక్ మీద? మార్నింగ్ ఇచ్చాను, ఈవినింగ్ వచ్చి తీసుకెళ్తా అన్నాను, రిపేర్ చేస్తా అన్నాడు ఈవినింగ్ వరకు. ఓకే. యాక్చువల్ మీరు ఏం టెన్షన్ పడకండి, ఆయన ఒక 20 minutesలో వచ్చేస్తాడు. యాక్చువల్ రిపేర్ చేసా, ఎందుకు స్టార్ట్ అవ్వట్లేదు అర్థం అవ్వట్లేదు. లేదు చేశాను మేడం,
నా మీద నమ్మకం లేదా మేడం మెకానిక్ వాళ్ళ మీద? స్టార్ట్ అవ్వాలి కదా రిపేర్ చేస్తే. యా అదే కొంచెంసేపు ఆగితే వస్తారు కదా, అతను వచ్చినప్పుడు మాట్లాడితే అయిపోతుంది, ఇంకేంటి. మీకు రిపేరింగ్ వచ్చు కదా, యా యాక్చువల్ నేనే చేసా. మరి చెయ్యండి, నేను తీసుకెళ్తా. అదే చేస్తున్నా కదా, ఆగండి మరి చూద్దాం. ఎందుకు స్టార్ట్ అవ్వట్లేదు అర్థం అవ్వట్లేదు. అంటే మేము కొంచెం ఆలోచిస్తుంటాం ఎక్కడ ఏం పోయింది అది అని చెప్పి, సో ఇక్కడ బాగా ఫిట్ చేశానా లేదా అది అని చెప్పి. అలాగా నీ దగ్గర చాలా నేర్చుకోవాలయ్యా, పుణ్యాత్ముడివి. ఆ పుర్రెలో ఎన్ని తెలివితేటలున్నాయి. సో అందుకని ఆ కళ్ళద్దాలు సైట్ అన్నా మీకు? అవును. కానీ కళ్ళద్దాలు పెట్టుకుంటే సూపర్ ఉన్నారు మీరు. యాక్చువల్లీ కళ్ళద్దాలు లేకుండా చూస్తే అతని ఫోటో నేను నిజంగా చాలా బాగున్నారు తెలుసా మీరు. తెలుసు నాకు బాగుంటానని. అయిపోయి ఓకే, అంటే నేను చెప్తే కాంప్లిమెంట్ ఉంటుంది కదా అని. యాక్చువల్లీ మేడం మీకు ఇఫ్ యూ డోంట్ నో మీరు ఏమనుకోకపోతే ఒక మాట చెప్పచ్చా? చెప్పండి. ఐ లవ్ యూ మేడం. సారీయా? అదేంటి మేడం? నాకు లవ్ మీద ఇంట్రెస్ట్ లేదు. అంటే బాయ్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారా? లేదు. ఇంట్రెస్ట్ లేదు అన్నారు కదా, ఇక బాయ్ ఫ్రెండ్ ఎక్కడ ఉంటారులే అండి. అసలు మీరు గోపాల్ ఫ్రెండేనా? యా నా గోపాల్ ఫ్రెండే, చాలా బెస్ట్ ఫ్రెండ్స్ మ్యామ్ మేమైతే. అవును, మరి ఎప్పుడు చూడలేదు గోపాల్, ఎప్పుడు చెప్పలేదు మీ గురించి. అవునా, అంటే వాడున్నప్పుడు నేను ఉండాను, నేను ఉన్నప్పుడు వాడున్నాడు. సో ఈరోజు ఇద్దరం ఒకసారి వచ్చినాం అనమాట. మళ్ళీ చెప్పు. వాడున్నప్పుడు నేను ఉండాను, నేను ఉన్నప్పుడు వాడున్నాడు. సో ఈరోజు ఇద్దరం ఒకసారి వచ్చినాం అనమాట. సో వాడు వాటర్ వాష్ కానీ వెళ్ళాడు, అంతే వచ్చేస్తాడు. ఎంత టైం పడుతుంది గోపాల్? ఒక 10 minutesలో వచ్చేస్తాడు అంతే. అప్పటికే మాతో మాట్లాడవచ్చు కదా మేడం, మీరు రిపేర్లు చేసుకుంటే నార్మల్గా మాట్లాడదాం. యాక్చువల్లీ నేను ఏ అమ్మాయితో మాట్లాడేది ఫస్ట్ టైం. అంటే వాడు చెప్పాడు అనమాట, నాకు అమ్మాయి కొంచెం మంచిదేరా, నార్మల్గా మాట్లాడుతుంటుంది, నువ్వేం పెద్ద ఏమీ మాట్లాడక ఎక్కువ అని అన్నాడు. సో యాక్చువల్లీ మీరు చూడగా నిజంగా బాగా అనిపించారు. అందుకే అంటే మీ అందం చూసి ఎంతైనా మాట్లాడాలనిపిస్తుంది నాకు. నిజంగా మీరు ఒప్పుకుంటే పెళ్లి కూడా చేసుకుంటా మేడం మిమ్మల్ని. నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పాను కదా. అంటే మిమ్మల్ని నేను ఎప్పటి నుంచో చూస్తున్నా వాడి ఫోన్లో, అరే ఒక్కసారి పరిచయం చేయించవచ్చు కదా అది అని అంటే, వాడు అరే అలాంటి అమ్మాయి కాదురా, మాట్లాడదురా సరిగ్గా, లవ్ కూడా చేయదురా అది అంటే, లేదురా నేను నార్మల్గా చూస్తుంటా. కానీ దేవుడు మనల్ని ఇట్లా సడన్గా కలిపేసిండు. సీరియస్గా దేవుడికి ఒక దండం నిజంగా. అయినా ఫస్ట్ టైం చూడని ప్రపోజ్ చేస్తున్నా ఏంటి ఇలా? అంటే ఫస్ట్ టైం మిమ్మల్ని ఫోన్లో చూశాను, ఇప్పుడు డైరెక్ట్గా చూస్తున్నాను మిమ్మల్ని. నిజంగా ఫోన్లో కంటే మీరు డైరెక్ట్గానే చాలా అందంగా ఉన్నారు. చచ్చాంపు పులిహోర కలిపేస్తాడుగా. అయినా తెలియని అబ్బాయిని ఎట్లా లవ్ చేస్తారు? తెలియని నాకు తెలియదు కదా. అంటే వాళ్ళ ఫ్రెండ్ అని చెప్పాను కదా మేడం, ఒక తెలియని అబ్బాయి వచ్చే కదా ప్రపోజ్ చేస్తాడు ఎవరైనా. అంటే తెలియకుండా అతని క్యారెక్టర్ ఏందో తెలుసుకోకుండా వెంటనే యాక్సెప్ట్ చేయలేరు కదా. అంటే క్యారెక్టర్ అంటే మీకు ఎలా ఉండాలి? అంటే ఒక నార్మల్ మెకానిక్ అయితే లవ్ చేయొద్దా మేడం? చీచి అలా అని కాదు, నేను కూడా బాగానే సంపాదిస్తా. ఈ మనీ గురించి అని కాదు, నాకు లవ్ మీద ఇంట్రెస్ట్ లేదు అసలు. అవునా? అంటే నేను నిజంగా చాలా బాగా లవ్ చేస్తాను మిమ్మల్ని, జీవితాంతం లైఫ్లో మంచిగా చూసుకుంటాను మిమ్మల్ని. అంటే మాకు ఎడ్యుకేషన్ లేదని అనుకుంటున్నారా ఏంటి? చీచి అలా అని కాదు. నాకు ఎడ్యుకేషన్ లేకపోయినా నేను ఒక మెకానిక్ అయినా నాకు చాలా తెలివి ఉంది. సో నాకు ఆ తెలివి వల్లనే షాప్ పెట్టుకోవాల్సి వచ్చింది. నిజంగా షాప్ కూడా అదే కావాలంటే అది కూడా మీ పేరు మీద రాసిస్తాను నేను నన్ను పెళ్లి చేసుకుంటే. అండ్ ఇంకొకటి రోజు ఫ్రీ సర్వీసింగ్, కావాలంటే రోజు చేస్తాను మీకోసం సర్వీసింగ్. అండ్ ఇంకేమైనా బైక్స్ ఉన్నాయి మేడం మీకు? ఇది ఒకటే ఉందా? ఇక్కడ రోజుకి 2 బైకులు కూడా వాడుకోవచ్చు మీరు, ఎన్ని బైకులు అంటే అన్ని బైకులు వాడుకోవచ్చు. అట్లా ఉంటుంది మరి అంతా. కావాలంటే మీకు రోజు పెట్రోల్ కూడా ఫ్రీ. ఇది బిజినెస్ అనమాట, బిజినెస్, సైడ్ బిజినెస్. అంటే అలా తప్పు అనుకోకండి, ఓన్లీ మీకే స్పెషల్ ఆఫర్. అంటే ముందు బైక్ రిపేర్ చేయండి, నేను వెళ్ళాలి, లేట్ అవుతుంది నాకు. చేసేస్తాం మేడం, ఎంతసేపు చేయడానికి 2 minutesలో. చేసలే, నాతోనే మాట్లాడుతున్నారు, చెయ్యండి. అంటే మీ అందం అలా ఉంది మేడం, ఏం చేయాలి చెప్పండి. నాకు అసలు బైక్ ముట్టుకోబుద్ధి కూడా అవ్వట్లేదు తెలుసా, మీతోటే మాట్లాడాలనిపిస్తుంది. అసలు మిమ్మల్ని చూసాక నేను మెకానిక్ పనే మర్చిపోయా అసలు. మీరు అని చెప్పండి, ఇప్పుడే డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చేస్తాను. నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పాను కదా. ఇంట్రెస్ట్ లేదంటే ఎలా మేడం? ఒక్క మాట అంటే మీరు ఇంట్రెస్ట్ లేదని ఎందుకు అంటున్నారో నాకు అర్థం అవ్వట్లేదు. నాకు అసలు లవ్ అంటే ఇంట్రెస్ట్ లేదు. అంటే ఒకవేళ లవ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఏ అబ్బాయినా లవ్ చేస్తారా? ఇప్పుడైతే ఇంట్రెస్ట్ లేదని చెప్పాను కదా. అంటే నేను మెకానిక్ అని చెప్పి ఆలోచిస్తున్నారు కదా? లేదు, మెకానిక్ అని కాదు, నాకు లవ్ మీద ఇంట్రెస్ట్ లేదు చిన్నప్పటి నుండి అయినా. అవునా? సీరియస్గా మీరు అంటే నాకు చాలా ఇష్టం మేడం. 3 months నుంచి వాళ్ళతో ఫోటోలు చూసి 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 ఆ ప్రేమ ఇంకా పెరిగిపోయింది తప్ప ఎక్కడ తగ్గట్లేదు. సో నిజంగా మీరు ఒప్పుకుంటే
లైఫ్ లాంగ్ చాలా బాగా చూసుకుంటాం మిమ్మల్ని, లైఫ్ లాంగ్ చాలా బాగా చూసుకుంటాం మిమ్మల్ని, ఏ కష్టం లేకుండా. అంటే మీరు ఎవరైనా అంటే చెప్పడానికి ఇబ్బంది అయితే చెప్పండి, మీరు ఎవరైనా లవ్ చేస్తున్నారా? లేదు వచ్చి ఎవరైనా లవ్ చేయట్లేదు కదా. మీరు తొందరగా రిపేర్ చేసి బిల్ చేసేస్తే నేను పేమెంట్ చేసి వెళ్ళిపోతాను, నాకు కొంచెం పని ఉంది వెళ్ళాలి. అంటే బిల్లు గిల్లు ఏం వద్దులే మేడం, యాక్చువల్ నేను అందమైన అమ్మాయిలతో బిల్లు అవన్నీ అంటే నా వాళ్ళు అనుకునే వాళ్ళ దగ్గర బిల్లు తీసుకోండి నేను, అండ్ ఇంకోటి అందమైన అమ్మాయిల దగ్గర అస్సలు బిల్లు తీసుకోండి నేను. మీరు ఫ్రీగా తీసుకెళ్ళిపోవచ్చు. నేను వెళ్ళాలి, నాకు టైం అవుతుంది. అదే అసలు మీరు మెకానికేనా? మేడం నేను మెకానిక్ మేడం, కనిపించట్లేదా సీరియల్ మెకానిక్ నేను. రిపేర్ ఏం చేస్తలేరు కదా, అప్పటి నుండి మాట్లాడుతూనే అంటే చెప్పాను కదా మేడం, మిమ్మల్ని చూడగా నా మెకానిక్ పని మర్చిపోయినా అసలు. నాకు లేట్ అవుతుంది, తొందరగా మీరు చెయ్యండి. ఎంత జల్దీ వెళ్ళిపోతారా మేడం, కాసేపు మాట్లాడవచ్చు కదా నాతోటి. ఏముంది స్ట్రేంజర్స్తో నేను మాట్లాడాను, మీరు బైక్ రిపేర్ చేస్తే నేను వెళ్ళిపోతాను. ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను ఒకటి చెప్పొచ్చా, నాకు కూడా కొంచెం ఏదో వస్తుంది ఇంగ్లీష్. ఐ లవ్ యూ మేడం, సీరియస్గా ఐ లవ్ యూ. సారీ అని చెప్పాను కదా, నాకు ఇంట్రెస్ట్ లేదు. మీరు గోపాల్ ఫ్రెండ్ అని నేను కూల్గా మాట్లాడుతున్నాను, మీరు తొందరగా చేసి ఇవ్వండి, నేను వెళ్ళాలి. ఎందుకు మేడం అంత చిరాగ్గా చేస్తున్నారు, నాతో మాట్లాడచ్చు కదా కాసేపు, ఏమవుద్ది? ఏం మాట్లాడాలి మీతోని? అదే కాసేపు లవ్ గురించి ఏదైనా మాట్లాడుకుందాం. నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పిన కదా, మాట్లాడాలి. నాకు ఇంట్రెస్ట్ ఉంది కదా, అందుకే మీకు ఐ లవ్ యూ అని చెప్తున్నా కదా. నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పిన కదా, నిజంగా నాకు తెప్పికండి, ముందు రిపేర్ చేసి ఇవ్వండి, నేను వెళ్ళాలి. నిజంగా మీ డ్రెస్సింగ్ సెన్స్ కూడా నాకు చాలా నచ్చింది తెలుసా మేడం. యాక్చువల్లీ నేను మెకానిక్లో ఉన్నప్పుడు ఇట్లా వేసుకుంటాను మేడం, మీరు ఒకసారి నా ఇన్స్టా చెక్ చేయండి, అందులో చూసి మీరే ఫ్లాట్ అయిపోతారు, సీరియస్గా చెప్తున్నా. నేను బయట నార్మల్గా బాగుంటా స్టైల్గా. నీకు చదువు రాదన్ను, నీకు ఇన్స్టాగ్రామ్ కూడా ఉందా? మాట్లాడు, రిప్లై కావాలి నాకు. అంటే చదువు రాకపోతే ఇన్స్టాగ్రామ్ పెట్టుకోవద్దా మేడం, నాకు ఇన్స్టాగ్రామ్ ఉంది, ఫేస్బుక్ కూడా ఉంది, సో మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు అందులో. నిజంగా చాలా బాగున్నారు మీరు, ఐ లవ్ యూ సో మచ్, ఐ లవ్ యూ ఫర్ ఎవర్. మీరు ఒప్పుకుంటే నిజంగా స్మైల్ ఎంత బాగుందో తెలుసా, అంటే నాకు ఏం మాట్లాడాలో కూడా అర్థం అవ్వట్లేదు, సడన్గా వచ్చేస్తున్నాయి మాటలన్నీ. వేరే అమ్మాయిని ట్రై చేసుకోండి, నాకైతే ఇంట్రెస్ట్ లేదు. వేరే అమ్మాయిని ఎందుకు ట్రై చేస్తాను మేడం, మిమ్మల్నే కదా 3 months నుంచి చూస్తున్నా నేను. ఇప్పుడు వేరే అమ్మాయిని చూడండి, నాకంటే అందంగా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. అవును, కానీ నాకు ఎందుకు నా కళ్ళకి మీరే అందంగా కనిపిస్తున్నారు, నాకు ఏ అమ్మాయి నచ్చలేదు. అంటే చాలామంది వచ్చారు అమ్మాయిలు బైక్ రిపేర్, కానీ ఎవరితో ఇంతసేపు మాట్లాడలేదు, వాళ్ళు జస్ట్ రిపేర్ చేసి పంపించేస్తుండే అంతే. కానీ నిజంగా హైలైట్ మీరు, అసలు నా మనసు దోచుకున్న ప్రియురాలు అయిపోతున్నారు నా మనసుకి. ఐ లవ్ యూ మేడం, ఐ లవ్ యూ సో మచ్. ఏంటి నీకేమైనా పిచ్చా, అసలు నువ్వు బైక్ రిపేర్ చేసావా చేయవాలి? ఆగు, నేను గోపాల్కి కాల్ చేస్తాను. ఏంటి వీడు కాల్ లిఫ్ట్ చేయట్లేదు? తెలియదు, తెలిసినా నీకు చెప్పను. రింగ్ అవుతుందా? రింగ్ అవుతుంది కానీ కాల్ లిఫ్ట్ చేస్తా. యాక్చువల్లీ నేను లవ్ చేస్తున్నట్టు వారికి కూడా తెలుసు మ్యామ్, అందుకే ఆడ ఎత్తట్లేదు అంటుంది కాల్. అసలు ఎక్కడికి వెళ్ళాడు వీడు, కాల్ కూడా లిఫ్ట్ కాదు మీరు హలో, ఎందుకు మేడం మీరు అట్లా అంటున్నారు? గోపాల్ వస్తే బైక్ని ఇంటికి పంపించండి, నేను ఇంటికి వెళ్తున్నాను. అదే మేడం ఒక్క నిమిషం ఆగండి, ఒకసారి ఇట్లా అంటే చెప్తా. ఏంటి మీరు? నిజంగా మేడం మీరు అంటే నిజంగా నాకు చాలా ఇష్టం, ఒప్పుకోరా? మీకేమన్నా పిచ్చా? నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పాను కదా. సరే ఓకే డన్. యాక్చువల్గా ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు, యాక్చువల్లీ ఒక ప్రాంక్ వీడియో ఇస్తున్నా, సో కెమెరా అక్కడ ఉంది చూడండి. బైక్ పక్కన కనిపిస్తుందా? సో యాక్చువల్లీ నీ పైన ప్రాంక్ వీడియో ఇస్తున్నా. యాక్చువల్లీ గోపాలే చెప్పింది మీ పైన ప్రాంక్ చేయమని, నాకు ఇన్స్టాలో మెసేజ్ చేశాడు అనమాట. సో నా ఫ్రెండ్ ఒక ఐదు ప్రాంక్ చేయండి అది అని చెప్పి, సో యాక్చువల్లీ ఇక్కడ ఉన్నాడు గోపాల్. యాక్చువల్ వాడు ఇక్కడే ఉన్నాడు, కాల్ కూడా లిఫ్ట్ చేయొద్దని చెప్పాను నేను, సో అందుకే లిఫ్ట్ చేయలేదు వాడు. అదే యాక్చువల్లీ మార్నింగ్ వచ్చి ఇచ్చేసేయాలంట కదా బైక్ మీరు, సో అప్పుడే బ్రో ఇట్లా ఈవినింగ్ వస్తుంది మళ్ళీ బైక్ తీసుకోవడానికి, మీరు రండి అట్లా చేసుకోండి అని అన్నారు. సో మేము ఇట్లా ప్లాన్ వేసాం అనమాట. యాక్చువల్లీ నాకు భయం అయింది ఎట్లా వస్తుంది ఏంటి అని చెప్పి.
న్యూ ఇయర్ వస్తుంది కదా గిఫ్ట్ అని. నీ మొహంలా ఉంది గిఫ్ట్. ఏం గిఫ్ట్ ఇది? యాక్చువల్లీ వాడు చెప్పారనమాట మాకు, యాక్చువల్లీ బ్రో న్యూ ఇయర్ వస్తుంది కదా ఒక చిన్న గిఫ్ట్ ఇద్దాం మాకు, జస్ట్ ఇట్లా ఇద్దామని అంటే, యాక్చువల్లీ నాకు మార్నింగ్ చాలా భయం అయింది మేము మీ పైన చేయాలనుకుంటే. యాక్చువల్లీ ఫోటోలు పెట్టాను నాకు వాడు, సో నాకు కొంచెం భయం అయింది. బాగున్నామంట. నిజంగా చాలా బాగున్నారు మీరు ఫోటోలో. యాక్చువల్లీ మీరు డ్రెస్సింగ్ కూడా నాకు చాలా నచ్చింది నాకు. మీరు వండి ఒకసారి హాయ్ చెప్తారా? హాయ్. అంటే ఎలా అనిపించింది మీకు? అంటే ఒక అన్నోన్ పర్సన్ అంటే నార్మల్గా మెకానిక్, వేరే మెకానిక్ అంటే రొటీన్ మెకానిక్ ఉన్నప్పుడు మీ ఫ్రెండ్ ఉన్నప్పుడు ఓకే నార్మల్గా మాట్లాడతారు. సో వేరే అతను వచ్చి మాట్లాడుతుంటే మీకు ఎలా అనిపించింది ఏంటి? రావట్లేవా ఏంటి? యాక్చువల్ నిజంగా మీరు చాలా అందంగా ఉన్నారు, సీరియస్గా చెప్తున్నా. ఇప్పుడు ఉన్న మీరు ఒప్పుకుంటే మెకానిక్ షెడ్ మీకే రాసి ఇచ్చేస్తా. అంటే నాకు ఉంటే ఓన్గా ఉంటే మీకే రాసి ఇచ్చేద్దాం అనుకున్నాను నేను. ఓకేనా? అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ సార్. ఓకే కూలా? ఓకే ఓకే గైస్, ఫ్రాంకీ లైఫ్ అయిందనమాట. సో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.